హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏంటి అంటే పెరుగువడ. ఎప్పుడైనా తిన్నారా? పెరుగువడను చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఎప్పుడైనా తినాలనిపిస్తే బయటికి వెళ్లకుండా అదే స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా 2 గంటల పాటు నానబెట్టిన మినపగుళ్ళనైతే తీసుకోండి. మినపగుళ్ళల్లో వాటర్ని యాడ్ చేయకుండా చక్కగా ఇలా మినపగుళ్ళను రుబ్బుకుందాం. పిండిలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే విధంగా చూసుకోండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే సోడాని కూడా యాడ్ చేసుకుందాం. అందులోనే జీలకర్ర అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఆకును వేసి చక్కగా కలిపేసుకుందాం. ఇలా చక్కగా కలిపి పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి. అందులో 2 మిరపకాయ ముక్కల్ని యాడ్ చేసి, అలాగే అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర ఆకును యాడ్ చేసి, జీలకర్రను యాడ్ చేసి చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి, అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పెరుగులోనే మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పెరుగులోనే 2 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. మజ్జిగనైతే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చక్కగా అరటాకులో కానీ చేత్తో కానీ ఇలా వడల్ని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే ఆయిల్లో అయితే యాడ్ చేసుకుందాం. మంటను ఇలా హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా 2 వైపులు తిప్పుకుంటూ వడలనైతే ఫ్రై చేసుకుందాం. వడలిలా గోల్డ్ కలర్ రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కనైతే తీసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వడలన్నిటినీ యాడ్ చేసుకుందాం. ఇలా అన్ని వడల్ని మజ్జిగలో యాడ్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు చక్కగా నానబెట్టుకోవాలి. ఆలోపు మనం వడల్లో కావాల్సిన పెరుగునైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల వరకు చిక్కటి పెరుగునైతే యాడ్ చేసుకోండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకొని పక్కనైతే పెట్టేద్దాం. ఆ తర్వాత కడాయిని తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు అండ్ జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోండి. పోపు అయితే రెడీ అయిపోయింది. పక్కనైతే పెట్టేసుకుందాం. అరగంట తర్వాత అయితే మనకు వడలనేవి చక్కగా నానిపోతాయి. పక్కనైతే తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న గడ్డ పెరుగులో ఇష్టం ఉంటే క్యారెట్ తురుమునైతే ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత మనం మజ్జిగలో నుంచి తీసిన వడలన్నిటినీ పెరుగులో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపునైతే ఇలా పైనుంచి యాడ్ చేసుకొని తర్వాత క్యారెట్ తురుమునైతే యాడ్ చేసుకుందాం. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే పెరుగువడను ప్రిపేర్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా, ఇంట్లో వారు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.